సో ఒకసారి మనము మిగిలిన డీటెయిల్స్ ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాము. సో నవంబర్ 22 నుంచి డిసెంబర్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఒకసారి వేకెన్సీస్ చూసినట్లయితే మనకు ఓవరాల్గా దేశవ్యాప్తంగా 362 ఖాళీలు ఉన్నాయి. ఇందులో హైదరాబాద్లో 6 ఖాళీలు అయితే ఉన్నాయి మనకు ఎంటీఎస్లో. ఓవరాల్గా దేశవ్యాప్తంగా మనకు 362 ఖాళీలు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. దీంట్లో హైదరాబాద్లో మాత్రం 6 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా విజయవాడలో మనకు 3 ఖాళీలు అయితే ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో విజయవాడలో 3, హైదరాబాద్లో 6 పోస్టులు అయితే మనకు ఖాళీలు ఉన్నాయన్నమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ లిమిట్ మనం ఇందాక చెప్పుకున్నాం, 18 నుంచి 25 సంవత్సరాల వయసు వరకు ఉన్నటువంటి అభ్యర్థులు. అయితే వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్లో ఇందాక చెప్పుకున్నాం కదా. సో టైర్ 1, టైర్ 2 సంబంధించి ఒకసారి సిలబస్ చూద్దాము, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది. టైర్ 1లో వచ్చేసరికి మనకు మొత్తం 100 మార్కులకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 100 మార్కులకు గాను 100 ప్రశ్నలు అనేది ఉంటుందన్నమాట. ప్రతి ప్రశ్నకు 1 మార్కుల చొప్పున మనకు కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ జనరల్ అవేర్నెస్ నుంచి 40 మార్కులు, 40 ప్రశ్నలు ఉంటాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటే ఆర్థమెటిక్ నుంచి 20 ప్రశ్నలు, 20 మార్కులు ఉంటాయి. అదేవిధంగా రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ నుంచి 20 ప్రశ్నలు, 20 మార్కులు ఉంటాయి. అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 20 ప్రశ్నలు, 20 మార్కులు అనేది మనకు ఇక్కడ కేటాయించడం జరిగింది. ఓవరాల్గా 100 ప్రశ్నలు ఉంటాయి, 100 మార్కులు ఉంటుంది. అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. 1/4 అనేది ఈ ఎగ్జామ్లో ప్రిలిమినరీ అంటే టైర్ 1లో మనకు 1/4 అనేది నెగిటివ్ మార్కింగ్ విధానం అనేది ఇంప్లిమెంటేషన్ చేస్తారనమాట. టైర్ 2 వచ్చేసరికి 50 మార్కులకు ఉంటుంది. ఈ డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది. ఇది కంప్లీట్గా మనకు అభ్యర్థులకు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఏ విధంగా ఉంది అని పరీక్షించడం కోసం మాత్రమే ఈ పరీక్ష అనేది కేటాయించడం జరిగింది. సో ఇందులో వచ్చేసరికి మనకు మనము అంటే ఇంగ్లీష్ సంబంధించినటువంటి ప్యాసేజ్ రాయాల్సి ఉంటుంది. పారాగ్రాఫ్ సంబంధించినటువంటి కావచ్చు, లేదా ట్రాన్స్లేషన్ సంబంధించినటువంటి కావచ్చు, ఇతర సంబంధించినటువంటి వొకాబులరీ ఏదైతే ఉందో వాటిని పరిశీలించడం కోసం మాత్రమే ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 50 మార్కులు ఉంటుంది. మనకు 1 అవర్ అంటే ఈ పరీక్షకు 1 అవర్ అనేది టైం అనేది ఇవ్వడం జరిగింది టైర్ 2కి సంబంధించింది. ఓకేనా. సో ఓవరాల్గా మనకు ఈ టైర్ 1, టైర్ 2 అనేది ఈ విధంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి విడుదలైనటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించినటువంటి 362 ఖాళీలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో జనరల్ అవేర్నెస్, వాటితో పాటుగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటే రీజనింగ్, మెంటల్ అబిలిటీ, అదేవిధంగా ఆర్థమెటిక్ సంబంధించిన సిలబస్ ఏదైతే ఉందో అవన్నీ కూడా మనం ఒకసారి రివిజన్ చేసుకున్నట్లయితే ఇతర అభ్యర్థులతో కంపేర్ చేసుకుంటే ఎగ్జామ్ నాటికి మీరు కొంతవరకు మెరుగయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే వీటికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్లాన్ అనేది మొదలుపెట్టేటువంటి ప్రయత్నం చేయండి. దీనివల్ల మీరు కొంతవరకు మార్కులు ఎక్కువ పొందేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.